బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న పదోన్నతలకు సంబంధించినటువంటి అంశానికి తెరపడినట్టు తెలుస్తోంది. చాలామంది ఉద్యోగులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు మాకు ప్రమోషన్లు వస్తాయి, ఎప్పుడు మేము ఇక ఈ స్థాయి నుంచి మరో స్థాయికి మారుతామంటూ చాలా వరకు వెయిట్ చేశారు. అటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పినట్టుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి అప్డేట్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తొలి వెలుగు స్క్రీన్ మీద. ఒక్కసారి ఇదే అంశం గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఫోన్ లైన్లో మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. అసలు ఏ పదోన్నతులకు తెరపడింది, ఎటువంటి పదోన్నతులు, మరి ప్రమోషన్లను అక్కడటువంటి ఉద్యోగస్తులు సొంతం చేసుకున్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మూషం, అసలు నిజంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఎటువంటి పదోన్నతులకు తెరపడింది, ఎవరెవరికి ప్రమోషన్లు దక్కింది, ఎంతమందికి ఈ ప్రమోషన్లు వచ్చినాయి? ఎంపీటీఓలకు సంబంధించి దాదాపు 55 మందికి డిప్యూటీ సిఇఓలుగా పదోన్నతులు కల్పిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. ఇక డిప్యూటీ సిఇఓల నుంచి 27 మందికి సిఇఓలుగా పదోన్నతి కల్పిస్తూ ఒక నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి. దాదాపు 8.5 సంవత్సరాలుగా వీరందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు పదోన్నతులు వస్తాయని చెప్పేసి. కానీ వారికి సంబంధించినటువంటి రిటైర్మెంట్లు పూర్తయినటువంటి సందర్భాలు కూడా చాలా మందికి ఉన్నాయి. ఎంపీటీఓలుగానే వారు రిటైర్డ్ అయినటువంటి సందర్భం. ఇక కనీసం డిప్యూటీ సిఇఓ స్థాయిలోనైనా రిటైర్డ్ అవుతారు అనుకున్నటువంటి వాళ్ళకు అలాంటి పరిస్థితి కల్పించలేకపోయింది ప్రభుత్వం. మొత్తం మీద ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారి యొక్క ఎదురు చూపులకు, వాళ్ళ యొక్క కళకి సహకారం చేకూరుస్తూ మొత్తం మీద నిర్ణయం అయితే తీసుకుంది. 55 మంది ఎంపీడీఓలు డిప్యూటీ సిఇఓలుగా, 27 మంది డిప్యూటీ సిఇఓలుగా మొత్తం మీద ప్రమోషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక చాలా వరకు అంటే వారు వెయిట్ చేసినటువంటి దానికి ఒక హయ్యర్ క్యాడర్ లో ఖచ్చితంగా రిటైర్డ్ అయితే వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి. దాంతో పాటుగా రావాల్సినటువంటి పెన్షన్ కానివ్వండి అన్ని కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎంపీటీఓలుగా ఎన్నికై ఎంపీటీఓలుగానే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఉంది. కాబట్టి వారి యొక్క ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో మొత్తం మీద మంత్రి సీతక్క చొరవ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల ఉద్యోగులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ మంత్రి సీతకు కూడా వారికి సంబంధించి నాయకులందరూ కూడా వెళ్లి కృతజ్ఞతలు తెలుపుతూ మిఠాయిలు తినిపించుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఉద్యోగులకు సంబంధించి ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా వాళ్ళు అభివర్ణిస్తూ అటు ముఖ్యమంత్రిని అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను ఇద్దరిని కూడా కొనియాడుతున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాం. ఇది చాలా కాలంగా దాదాపు దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షణకు ఒక అంతం దొరికిందని అనుకోవచ్చు. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా సుదీర్ఘ నిరీక్షణకు తెరపడినట్టు తెలుస్తోంది. ఎట్టకేలకు పంచాయతీరాజ్లో ప్రమోషన్ల పండగ కనిపిస్తోంది. ప్రధానంగా 27 మందికి జెడ్పీసీఓలుగాను, 55 మందికి డిప్యూటీ సిఇఓలుగా పదోన్నతులు లభించినట్టుగా తెలుస్తోంది. సో దాదాపు దశాబ్ది కాలం అంటే 10 సంవత్సరాల నుంచి మరి పదోన్నతులకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రమోషన్ల కోసం చాలామంది ఎదురు చూస్తున్నటువంటి వేళ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి పదోన్నతుల ప్రక్రియకు తెరపడినట్టుగా తెలుస్తోంది. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ ప్రమోషన్ల ఫైల్ కదలడంతో అధికారుల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఇప్పటికే మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఏళ్ల తరబడి ఒకే హోదాలో పనిచేస్తున్నటువంటి అధికారులకు పదోన్నతులు లభిస్తూ ఉన్నాయి. దీని మీద వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ ఎదురు చూపులు కాస్త మరి కొంత నిజమైనట్టుగా తెలుస్తుంది. చాలా తీపి కబురు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు సంతోషం వ్యక్తం చేస్తూనే ఈ సంతోషాన్ని తమ కుటుంబ సభ్యులతో అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి మంత్రి సీతక్కతో ఈ ఆనందాన్ని ఇక ఉద్యోగస్తులు అయితే పంచుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నా ఒకటిసారి దానికి సంబంధించిన అప్డేట్లు మనం చూస్తూ ఉన్నాము. అయితే సిఇఓలుగా ఏదైతే ఇందులో భాగంగా డిప్యూటీ సిఇఓలుగా ఉన్నటువంటి 27 మందికి సిఇఓలుగా ప్రమోషన్ వస్తే ఎంపీడీఓలుగా ఉన్నటువంటి 55 మందికి డిప్యూటీ సిఇఓలుగా ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించినట్టుగా తెలుస్తోంది. కాగా తమ చిరకాల కోరిక నెరవేరడంతో పదోన్నతులు పొందినటువంటి అధికారులంతా శుక్రవారం ప్రజాభవన్లో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసినట్టుగా తెలుస్తోంది. మంత్రికి పూల బొకేలు ఇచ్చి శాలులతో సన్మానించారు. అనంతరం మంత్రికి స్వీట్లు తినిపించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఏదేమైనా ప్రమోషన్ల ప్రక్రియను వేగవంతం చేసినందుకు మంత్రికి ఇటు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఉద్యోగస్తులు. ఇక ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమది పూర్తిగా ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ కొత్త ఉద్యోగాల భర్తీ మాత్రమే కాకుండా ఇప్పటికే విధుల్లో ఉన్న ఉద్యోగ సమస్యల పరిష్కారానికి వారికి దక్కాల్సిన పదోన్నతులు కల్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడినట్టు కూడా మంత్రి పేర్కొన్నారు. అయితే అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి 28 ఎంపీడీఓ పోస్టుల నుంచి డిప్యూటీ సీఓలుగా 15 మంది డిప్యూటీ సీఓల నుంచి సీఓలుగా పదోన్నతులు కల్పించేందుకు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నామంటూ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఇక ఎంపీడీఓల నుంచి అటెండర్ల వరకు ఖాళీగా ఉన్నటువంటి అన్ని పోస్టులు దశల వారీగా పదోన్నతులు కల్పిస్తామని మంత్రిని కలిసిన వారిలో టీజీఓ అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు, సీఈఓ, డిప్యూటీ సీఈఓ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కోంపల్లి నరసింహులు, ఇతర ప్రతినిధులు, ఇతర సిబ్బంది కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే సో క్లియర్గా ఇక్కడ మంత్రి సీతక్క క్లియర్గా కొన్ని అంశాలని కొన్ని స్టేట్మెంట్లను అయితే అక్కడ వారు ముందు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే కేవలం అటెండర్ నుంచి పై స్థాయి అధికారుల వరకు కూడా పదోన్నతులు కల్పిస్తాం, దశల వారీగా ప్రతి ఒక్కరికి కూడా ప్రమోషన్లు రాబోతున్నాయంటూ మంత్రి సీతక్క చెప్తా ఉన్నారు. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఎంప్లాయీస్తో చాలా ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ప్రభుత్వం. ఖచ్చితంగా పదవులు అయిపోయిన వారు కాదు, ఇప్పుడు ప్రస్తుతం పదవిలో ఉన్నవారికి కూడా మేము ఖచ్చితంగా మా బాధ్యతగా వారికి ప్రమోషన్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే గతంలో మనం చూస్తున్నాం, ఎవరైతే పదవి విరమణ చేసిన వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఇతర అన్ని రకాలకు సంబంధించినటువంటి అదే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు, అన్ని రకాల ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, అది అటెండర్ నుంచి పై స్థాయి ఉద్యోగి వరకు ఎవరైనా పర్వాలేదు, ప్రతి ఒక్కరికి ఫ్రెండ్లీ ప్రభుత్వంగా మేము ఉంటామంటూ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. సో హామీ మేరకు ఉద్యోగస్తులు మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఏళ్ల తరబడి నిరీక్షగా ఉన్నటువంటి పరిస్థితి, ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో దానికి తెరపడంతో ఉద్యోగస్తులు సంబరాలు చేసుకుంటూ, స్వీట్లు పంచుకుంటూ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.